హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్ ఏమి రుచి. ఇమ్యూనిటీ ఎటు చూసినా కూడా ఇమ్యూనిటీ గురించిన చర్చ జరుగుతోందన్నమాట. ఈ పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి ఎటువంటి జబ్బు చేసినా కూడా వాటి నుంచి తొందరగా బయటపడడానికి లేకపోతే జబ్బుల్ని దూరంగా ఉంచుకోవడానికి ఇమ్యూనిటీ చాలా అవసరం కూడా. ఇలాంటి ఇమ్యూనిటీ బూస్టింగ్ కోసం రకరకాల పదార్థాలు, ఆహారాలు మనం తీసుకుంటూ ఉన్నాము, వాటిని కన్జ్యూమ్ చేస్తూ ఉన్నాము. అలాంటి వాటిని మన ఇంట్లోనే తయారు చేసుకోగలిగితే ఇంకా ఆనందంగా ఉంటుందన్నమాట. అలాగే ఈ వారం అంతా కూడా మనం ఇమ్యూనిటీ బూస్టింగ్ రెసిపీస్ని చేయబోతున్నాం. బోల్డ్ అన్ని వంటలు ఈ ఇమ్యూనిటీ బూస్టింగ్ తోటి తయారు చేసుకుంటున్నాం కాబట్టి వీటన్నింటినీ కూడా చక్కగా ఫాలో అయ్యి వాటిని ఎంజాయ్ చేస్తూ, అంటే టేస్ట్ని ఎంజాయ్ చేస్తూ, దాంతోపాటుగానే ఇమ్యూనిటీని కూడా బూస్ట్ చేసుకొని ఆరోగ్యకరమైన జీవనాన్ని గడపాలని నేను కూడా కోరుకుంటున్నాను. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్ ఏమి రుచి ఇమ్యూనిటీ బూస్టింగ్ వీక్. ఇమ్యూనిటీ బూస్టింగ్ వీక్లో మొదటగా మనం తయారు చేసుకోబోతోంది ఒక చక్కటి మ్యాంగో తోటి తయారు చేసే డిష్ అనమాట. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇందులో బీన్స్ ఉంటాయి, క్వినోవా ఉంటుంది, కాబట్టి మెయిన్ ఫుడ్గా కూడా దీన్ని కన్జ్యూమ్ చేయొచ్చు. సైడ్ డిష్ లాగా ఏదైనా సరే డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు అనమాట. మనం తయారు చేసుకోబోతున్న ఆ డిష్ పేరు ఏంటంటే మ్యాంగో బీన్ బౌల్. ఈ మ్యాంగో బీన్ బౌల్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. బీన్స్ ఆల్రెడీ సోక్ చేసి ఉడికించి పెట్టుకున్న బీన్స్ అవి 1 కప్పు. అలాగే క్వినోవా సోక్ చేసాము, నానబెట్టి పెట్టిన క్వినోవా, ఉల్లిపాయ, నిమ్మకాయ, జీలకర్ర, యాపిల్ సైడర్ వెనిగర్ కొద్దిగా, ఆరిగానో, బ్లాక్ ఆలివ్స్ సోక్ చేసినవి కొద్దిగా, అలాగే అలపినోస్, వెల్లుల్లి, బేలీఫ్ అంటే బిర్యానీ ఆకు అంటాం కదా అది, ఇంకా క్యాప్సికమ్, అలాగే మామిడికాయ కూడా. ఫస్ట్ స్టవ్ వెలిగించేసి ఒకటోటే ఫ్రై చేసుకుంటూ ఉందాం. మొదటగా గార్లిక్ని చాప్ చేసుకుంటాం. అలాగే పెనం వేడెక్కిపోతే ఫ్రైస్ చేసుకోండి. కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత జీరా వేస్తున్నాను, జీలకర్ర. ఇంకా వేడి సరిపోలేదు, కొద్దిగా వేడి వచ్చేంత వరకు చూద్దాం. ఈలోపు ఆనియన్ కూడా చాప్ చేసుకుందాం. ఆనియన్ క్యూబ్స్ స్టైల్లో కట్ చేస్తున్నానండి. బీన్స్ ఏ విధంగా అయితే వాడుతున్నామో ఆ బీన్స్ సైజులో వచ్చే విధంగా క్యూబ్స్ అన్నమాట. జీరా వేడెక్కిపోయింది, బే లీఫ్ వేస్తున్నా. తర్వాత గార్లిక్. కొద్దిగంత ఫ్రై అయిన తర్వాత ఇందులో నుంచి వాటర్ తీసేస్తున్నాను క్వినోవాలోంచి. వాటర్ తీసేసి క్వినోవాని ఇందులో వేసేస్తున్నాం. జనరల్గా మనము ఆనియన్ వేసుకుంటాం కదా ఫ్రై చేయడానికి. ఫస్ట్ ఆనియన్ వేసి తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్స్ వేస్తూ ఉంటాము. కానీ ఇక్కడ ఏంటంటే క్వినోవా ఫస్ట్ వేసాం. రీజన్ ఏంటంటే ఆనియన్ వేసేస్తే మొత్తం ఇదంతా కూడా
సాఫ్ట్గా అయిపోతుంది. ఆయిల్ అంతా కూడా ఇది అబ్జర్వ్ చేసుకొని సాఫ్ట్గా అయిపోతుంది అనమాట. క్వినోవా ఫ్రై అవ్వదు అప్పుడు. అందుకని ఇప్పుడే కనుక వేసేసినట్లయితే ఈ తడంతా ఆరిపోయి కాస్త ఫ్రై కూడా అవుతుంది. తర్వాత ఆనియన్ వేసుకోవచ్చు. క్వినోవా కూడా మనం రైస్కి బదులుగా యూస్ చేస్తున్నాం కాబట్టి ఇది కూడా చాలా చక్కటి హెల్దీ డిష్ అవుతుంది. మంచి ఇంగ్రీడియంట్స్ కూడా కావాల్సిన విధంగా ఫ్రై అయిపోయింది క్వినోవా. నౌ ఐఎమ్ యాడింగ్ ఆనియన్. రేఖలన్నీ చక్కగా అలా విడిపోయి దాంట్లో కలిసిపోతున్నాయి అన్నమాట. చక్కగా ఆనియన్ కూడా ఫ్రై అవుతుంది. ఇందులో ఇప్పుడు బీన్ యాడ్ చేస్తున్నా. ఇది ఆల్రెడీ సోక్ చేసి ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ ఉడకాల్సిన అవసరం రాదు. బీన్స్ అలా చక్కగా ఫ్రై అవుతూ ఉంటాయి. ఈలోపు మ్యాంగో కట్ చేసుకుందాం. మనం తీసుకోవడం పెద్ద ముక్క తీసుకున్నాను కానీ ఇంత అవసరం పడదు. క్యూబ్స్ అండి, ఏ సైజు కావాలంటే ఆ సైజు క్యూబ్స్ లాగా పెట్టుకొని క్యూబ్స్ కట్ చేసుకోవాలి. వీటిని ఇంకా చిన్న సైజు కావాలంటే చిన్న సైజు కూడా కట్ చేసుకోవచ్చు. ఇంత చిన్న ముక్కలైనా కూడా మన ఇష్టం, స్పూన్తో తినడమే కదా. అయితే ఈ మ్యాంగో పీసెస్ ఉన్నాయి కదా, ఇవి కుకింగ్లోకి వెళ్ళవు, కుక్ చేయం. వీటిని సింపుల్గా ఇలా బౌల్లో పెట్టుకొని పైన ప్లేటింగ్ చేసేటప్పుడు యూజ్ చేసుకుంటాను అన్నమాట. అలాగే సిట్రస్ లెమన్ ఉంది కదా, ఈ లెమన్ని దీని మీద పిండుకోవాలి. ఇంకొకటి కూడా ఇది రెడీ అయిపోయింది. ఫైనల్లో గార్నిష్ టైంలో యూజ్ చేసుకుంటాం. ఓకే, ఇది కూడా కుక్ అయిపోయింది కదా. నౌ ఈ సీజనింగ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో దాంతో పాటుగానే ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటాం. ఫస్ట్ ఆల్పినోస్ వేస్తున్నా, పికిల్డ్ ఆల్పినోస్ అన్నమాట. అలాగే ఆలివ్స్, ఆరిగానో అండ్ ఆపిల్ సైడర్ వెనిగర్. అలా కాస్త ఫ్రై అవనిచ్చి క్యాప్సికమ్ యాడ్ చేసుకోవాలి. క్యాప్సికమ్ అస్సలు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, ముందే కూడా తీసుకోవచ్చు. అండ్ సీజనింగ్, కొద్దిగంత సాల్ట్ అండ్ కొద్దిగంత పెప్పర్. డిష్ రెడీ అయిపోయింది. దీంతో కలిపి ఒకేసారి ప్రెజెంటేషన్లో పెట్టి ఎలా ఉందో మీకు చూపిస్తాను.
పీస్. కావాల్సినంత సిట్రస్ ఉంది ఇందులో. చక్కగా బూస్ట్ అవుతుంది ఇమ్యూనిటీ, నో ప్రాబ్లం. ముఖ్యంగా దీంట్లో బేసిల్ వాడుతున్నాం అనమాట. బేసిల్ తులసి ఫ్యామిలీకి సంబంధించింది. తులసిలో ఉన్న సుగుణాలన్నీ కూడా బేసిల్లో కూడా దొరుకుతాయి అన్నమాట. సో ఆ విధంగానే మనం చేసుకోబోతున్నాము. మనం తయారు చేసుకోబోతున్న ఆ డిష్ పేరు ఏంటంటే పొటాటో బార్లీ సూప్ విత్ లెమన్. ఈ పొటాటో బార్లీ సూప్ విత్ లెమన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. వెజిటబుల్ స్టాక్ కొద్దిగా, అలాగే ఫ్రెష్ బేసిల్ దొరికితే ఫ్రెష్ బేసిల్ వాడండి, లేకపోతే డ్రై వాడచ్చు. అది కొద్దిగా ఒక 2 ఆకులు. అలాగే ఉల్లిపాయ, వెల్లుల్లి, బార్లీ, ఎండుమిరపకాయ పలుకులు, అలాగే సెలరీ స్టెమ్స్, బంగాళదుంప, క్యారెట్, వెన్న, అలాగే ఒక నిమ్మకాయ చెక్క. మనం ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. ఇందులో కటింగ్స్ పెద్ద ఎక్కువేం లేవు, తక్కువగానే ఉన్నాయి. వాటన్నింటినీ కూడా కట్ చేసుకొని ఫ్రై చేసేసుకుంటూ వెళ్ళిపోవడమేనమాట. ఓకే, ఫస్ట్ ఏం కట్ చేద్దాం? సెలరీ స్టెమ్స్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటున్నాం. ఓకే, అలాగే గార్లిక్. ఆనియన్ కూడా కట్ చేసుకుందాం. ఆనియన్ క్యూబ్స్ ఏనండి, ఎందుకంటే మనం చేస్తున్న సూప్ కదా, సూప్కి క్యూబ్ ఉంటేనే బాగుంటుంది. వెజిటబుల్స్ కట్ చేసేలోపు పెనం వేడి చేసుకుంటాం. బంగాళాదుంప కూడా క్యూబే కట్ చేస్తున్నాము. ఇప్పుడు కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. మొదట బటర్, మొత్తం అంతా బటర్లోనే చేస్తున్నాం ఈరోజు ఈ డిష్. బటర్ కరిగిన తర్వాత గార్లిక్ ఇంకా ఆనియన్ వేస్తాం. గార్లిక్, and onion. ఇది కాస్త సాతే అయ్యేలోపు క్యారెట్ కట్ చేసుకుంటాం.
ఉల్లిపాయలు సాతే అయిపోయాయి. ఇప్పుడు క్యారెట్ యాడ్ చేస్తున్నాం. తర్వాత బంగాళదుంప, అలాగే సెలరీ కూడా వేస్తున్నా. ఇవి కొద్దిగా వేగాలి. వేగడం అంటే బ్రౌన్ కలర్లో వస్తాయి కదా, ఆ విధంగా వేగాల్సిన అవసరం లేదు. సింపుల్గా కొద్దిగా వేడైన తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. వాటర్ బదులు మనం స్టాక్ వాడుతున్నాము. ఇన్ కేస్ స్టాక్ కనుక అవైలబుల్ లేకపోతే యూ కెన్ యాడ్ వాటర్ ఆల్సో. సో కుకింగ్ అంతా కూడా వాటర్ వేసిన తర్వాత ఉడుకుతుంది కాబట్టి దాంట్లో ఆ రసం అంతా కూడా వస్తుంది, సూప్ కూడా టేస్ట్, ఆ ఫ్లేవర్ వస్తుంది. కాబట్టి దీంట్లో ఎక్కువ వేగిపోవాల్సిన అవసరం లేదు. కటింగ్ వర్క్స్ అయిపోయాయి. ఇక్కడ ఇంకో చిన్న పని ఉంది మనకు. అదేంటంటే బార్లీని దంచుకోవాలి. చిన్న మిక్సీ ఏదైనా ఉంటే మిక్సీ పెట్టుకున్నా కూడా పర్లేదు, లేదంటే దంచుకోవచ్చు. ఓకే కదా, ఇది సాతే అయిపోయింది. ఇందులో ఇప్పుడు నేను వెజిటబుల్ స్టాక్, బాయిల్ రావాలి. అది బాయిల్ వచ్చేంత వరకు ఉడుకుతూ ఉంటుంది. దాంతో పాటుగానే ఈ బార్లీ కూడా ఉడుకుతుంది కదా, బార్లీ కూడా ఇందులో వేసేస్తాం. బార్లీ ఉడకడానికి కాస్త ఎక్కువే టైం పడుతుంది. ఎక్కువ అంటే మరీ ఎక్కువ కాదు, కానీ సుమారుగా కాస్త ఎక్కువే పడుతుంది అనమాట. అది ఉడికిపోయినప్పుడు ఏంటంటే ఆ బార్లీలోంచి వచ్చే స్టార్చ్ అంతా కూడా ఆ సూప్కి కొద్దిగా స్టార్చీ ఫ్లేవర్ తీసుకొస్తుంది, స్టార్చీ టెక్స్చర్ తీసుకొస్తుంది. ఓకే, మనకి పెద్ద వేడి కావాలి ఫాస్ట్గా కుక్ అవ్వడానికి, అందుకని పెద్ద స్టవ్ మీదకి మార్చేసాను. ఓకే, అలా కుక్ అవని ఈలోపు లాస్ట్ ఎలిమెంట్ కట్ చేయాల్సింది ఒకటి ఉంది. బేసిల్ని రౌండ్ చేసుకొని షివనేర్ కట్ అంటాం. షివనేర్ కట్ ఇలాగే షిఫనేడ్ కట్ యాక్చువల్ ప్రొనౌన్సియేషన్. ఆహా, అసలు ఎంత అద్భుతమైన ఫ్లేవర్ ఉంది తెలుసా. చాలా చాలా సూపర్గా ఉంది, అద్భుతమైన ఫ్లేవరు. అందుకే ఫ్రెష్ దొరికితే మాత్రం ఫ్రెష్ కంపల్సరీ యూస్ చేసుకోండి, లేదంటే పర్లేదు డ్రై అయినా యూస్ చేసుకోండి. ఇందులో ఇప్పుడు బేసిల్ వేస్తాం. ఇందాకే చెప్పాను కదా, బేసిల్ అనేది తులసిలోంచి తులసి ఫ్యామిలీకి సంబంధించిన హర్బ్ అనమాట. కాబట్టి తులసిలో ఉన్న సుగుణాలు ఏవైతే మనం చెప్పుకుంటామో అవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి చక్కటి ఫ్లేవర్తో పాటు బోల్డ్ అన్ని మంచి హెల్త్ బెనిఫిట్స్ కూడా దాంట్లో ఉంటాయి. ఓకే, తర్వాత చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నా, అలాగే సాల్ట్. చూసారా, బార్లీలోంచి వచ్చిన స్టార్చ్ అంతా కూడా చక్కగా సూప్ని తీసుకొచ్చేస్తుంది. ఈ విధంగా కొద్దిగా సూపీ కన్సిస్టెన్సీ వస్తుంది అన్నమాట. డిష్ రెడీ అయిపోయింది. దీన్ని ప్రెజెంటేషన్లో పెట్టి ఎలా ఉందో మీకు చూపిస్తాను.
లెమన్ ఇది డిష్లో కూడా మనం పిండేయకుండా దీన్ని బయటకు తీసుకున్నాం కదా. రీజన్ ఏంటంటే ఆ లెమన్లో షార్ప్నెస్ ఉంటుంది కదా, ఫ్రెష్గా పిండినప్పుడు వచ్చే షార్ప్నెస్, ఆ షార్ప్నెస్ ఈ డిష్కి ఇంపార్టెంట్ అనమాట. అందుకనే మనం పేరులో కూడా విత్ లెమన్ అన్నాం. సో ఆ విధంగా దానికి ఇంపార్టెంట్ కాబట్టి ఫ్రెష్గా లెమన్ స్క్వీజ్ చేసుకోవడం, అంటే డిష్తో పాటుగానే లెమన్ ఇచ్చేస్తే వాళ్ళే స్క్వీజ్ చేసుకొని అప్పటికప్పుడు తింటే బెటర్ అన్నమాట. వావ్, చాలా బాగుంది. ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా చాలా బాగుంది. హెల్త్కి హెల్త్, ఇమ్యూనిటీ, టేస్ట్ అన్నీ కూడా ఉన్నాయి కదా. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.